बीआरएस लीडर टी जीवन रेड्डी ने बंडी संजय कुमार के बेटे खिलाफ पोक्सो केस में मुकम्मल और गैर जानिबदाराना तहकीकात का मुतालबा किया है। बीआरएस लीडर ने मुतासर लड़की को इंसाफ दिलाने और कसूरवारों के खिलाफ सख्त कार्रवाई करने पर जोर दिया। जीवन रेड्डी ने कहा कि पार्टी मुतासरा ख़ानदान के साथ खड़ी है और हुकूमत को चाहिए कि बगैर किसी दबाव के शफाफ तहकीकात अंजाम दे ताकि हकीकत अवाम के सामने आ सके। మైనర్ల మీద అఘాయిత్యం జరిగింది అని పోక్సో చట్టం ఎప్పుడైతే పెడుతున్నావో సాధారణ నేరం ఎగ్జాంప్ట్ కాదు. సాధారణ నేరం ఇక్కడ కిడ్నాపింగ్ ఉన్నది. ఆ సాధారణ నేరం అది ఎగ్జాంప్ట్ కాదు. అది 10 సంవత్సరాలు ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ కింద. మరి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏంటోనే తెలుస్తుంది కథ. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో ఆయన పర్యవేక్షిస్తున్న ఆయన ఏం చేస్తుండో కానీ ఆరి నోరు మీద కనీసం కన్నం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనేమో సరే నువ్వు కొమ్ము కొల్యుడైనవే మోడీతోని. మా పీసీసీ ఏం చెప్తుంది ఆయన మహేష్ గౌడ్. ఇవాళ మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏసీసీ. మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏసీసీ. ఇలా ఏ సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటారు. అటువంటి ఒక రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు మీరు సోనియా గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీని ఆదర్శంగా తీసుకుంటారు. మీరు ఒక ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే పార్టీ పరంగా కనీసం ఖండన లేదు. ఎవరితో కుమ్ముక్కైతుండ్రే, ఎవరితో కుమ్ముక్కైతుండ్రు. రేవంత్ రెడ్డి లాలూచి పడవచ్చు. రేవంత్ రెడ్డి లాలూచి పడవచ్చు. దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. రేవంత్ రెడ్డి లాలూచి పడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఆయన ఓటు నోటు కేసు ఉంది. పాపం రేవంత్ రెడ్డికి ఆయన ఓటుకు నోటు కేసు ఉంది. ఆయన లాలూచి పడాలి. ఆయనే పడకుండా తెర మీదకి వస్తుంది. ఆ తెర మీదకి వస్తే ఆయన ఉన్నది ఆయన నౌకరు ఊగిపోతుంది. ఇది అందరికీ ఎరుగున్న సత్యం. పార్టీ అంతా మీరు సంరక్షించుకునే ప్రయత్నం చేస్తారా చేయరా? ఏఐసీసీ ఏం చేస్తుందో కొద్దిగా దృష్టి పెట్టాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏఐసీసీ కూడా మేము ఎంత కాంగ్రెస్ పార్టీ వదులుకొని వచ్చినా కొద్దిగా కొట్టుకుంటుంది అని చెప్పంటున్నారు. పార్టీ బతకాలి ఇంతంత మాకు అని చెప్పి ప్రత్యర్థిగా బతకాలనమ్మా అంటున్నా. అమ్మాయిని లొంగ తీసుకొని అమ్మాయిని శారీరకంగా ఎక్కడ ఆడబిడ్డకు రక్షణమే? మోడీ గారు ఏం చేస్తున్నావు? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సంఘటన పూర్వపరాలు ఏదైతుందో నువ్వు వెలికి తీసే బాధ్యత మీపై లేదా సెంట్రల్ ఇంటెలిజెన్సీకి? ఇలా నీ మంత్రివర్గంలో సహచరుడు కాబట్టి కప్పిపుస్తావు కావచ్చు కాక, కానీ చట్టం అనేది గొప్పది అంటున్న చట్టం గొప్పది. తప్పకుండా ఏదైతుందో అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డ ఆమెకు ఈ సంఘటన సంఘకి సంబంధించిన సంఘటన ఈ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఏ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులు మన సమాజానికి ఆదర్శంగా ఉండాలి. పారదర్శకంగా ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగేటువంటి ఒక నాయకులు ఎవరైనా కానీ ఏదైతుందో వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలాగా పారదర్శకంగా ఆదర్శంగా నిలవాలి.